కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 తెలుగు రాష్ట్రాలలో చాలా ఆలస్యంగా రిలీజ్ అవ్వగా 4 రోజుల లాంగ్ వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఆశాజనకంగా లేని కలెక్షన్లను సాధించిందని చెప్పవచ్చు. సినిమాను 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.6 కోట్ల వరకు అమ్మగా బ్రేక్ ఈవెన్ ని టచ్ చేయడానికి మినిమం 3.2 కోట్ల మార్కును అందుకోవాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగిన విశ్వాసం సినిమా 4 రోజులు ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాలలో కేవలం 85 లక్షల మాత్రమే షేర్ ను వసూలు చేసింది. టోటల్ గ్రాస్ 1.55 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్లకు కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా భారీ ఎదురుదెబ్బ కొట్టిందని చెప్పవచ్చు. దాంతో పాటే అజిత్ కుమార్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోవడం కూడా ఈ సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావమే చూపింది. కోలీవుడ్ లో ఎంతటి స్టార్ హీరో అయినా తెలుగులో మాత్రం అజిత్ కి మార్కెట్ లేకపోవడం వల్లనే ఇక్కడ ఇలాంటి కలెక్షన్లను సాధించింది ఈ సినిమా. ఇతర స్టార్ హీరోల సినిమాలను పోల్చుకుంటే విశాల్, విజయ్ లాంటి హీరోలకు తెలుగులో మొదటి వీకెండ్ లో 3 నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసిన సినిమాలుండగా విశ్వాసం సినిమా రిలీజ్ అయిన 1-2 వారాలలో ఇక్కడ రిలీజ్ అయి ఉంటే బెటర్ పర్ఫార్మెన్స్ ను రాబట్టేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా 5వ రోజు కూడా ఆల్మోస్ట్ పూర్తిగా స్లో డౌన్ అవ్వడంతో లాంగ్ రన్ లో ఇక్కడ 1.2 కోట్లకు అటు ఇటుగా షేర్ ను వసూలు చేసి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ రన్ ను ముగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి సినిమా ఏమైనా అద్భుతాలు ఇక్కడ సృష్టించగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.